శ్యామల నవరాత్రుల్లో రెండవ రోజు వాగ్వాదిని దేవి అవతారం. దేవి వాగ్వాదిని శ్రీ రాజశ్యామలి యొక్క ఉపాంగ విద్యల్లో ఒకటి. ఆమె విద్యాదేవి అయిన సరస్వతి రూపాలలో ఒకటి. వాగ్వాదిని అన్న పేరు తన ప్రసంగం ద్వారా చర్చిస్తున్నట్లు సూచిస్తుంది. వాగ్వాదిని దేవి వాక్కు దేవతను సూచిస్తుంది కనుక ఆమె జ్ఞానంలో శక్తి మరియు శ్రేష్టతను మాట్లాడటం మరియు ఇతర నైపుణ్యాలు ఇచ్చే దేవతగా పూజిస్తారు. ఆమె రూపం సరస్వతిని పోలి ఉంటుంది, కానీ ఆమె భాష, పదాలు, ప్రసంగం మరియు సాహిత్యం మొదలైన వాటికి సంబంధించిన దేవతగా తన తత్వాన్ని చూపుతుంది. ప్రాచీన కాలంలో కవులు, మంత్రులు, కళాకారులు, దౌత్యవేత్తలు మొదలైన వారు వాగ్వాదిని దేవిని పూజిస్తారు. ఆమె మంత్రం స్వయంగా వాక్చాతుర్యాన్ని సూచిస్తుంది. పురాతన కాలంలో చర్చల సమయంలో కవులు మరియు మేధావులు వాక్చాతుర్యాన్ని పొందడానికి ఆమెను ఆరాధించేవారు. బ్రహ్మ విద్యకు సంబంధించిన మాతాంగి విద్యలో చూసినట్లు వాగ్వాదిని శబ్ద బ్రహ్మ స్వరూపం. శబ్దాలు మరియు ఉచ్చారణల యొక్క అంతిమ దివ్యత్వం. ఉచ్చారణ మరియు శబ్దాలు కలిపిన అక్షరాలు ఒక భాషగా తయారయ్యి అది మాట్లాడుకోవటానికి వీలుగా అర్థాలనిస్తాయి. అదే విధముగా శబ్దం యొక్క అంతఃశక్తిని లోతుగా గమనించి ఆవాహన చేసినప్పుడు వారు అద్భుతాలు చేయగలరు. దీనిని మనం మంత్ర సాధన అని పిలుస్తాము. ఆధునిక సందర్భంలో ఆలోచనల అభివ్యక్తి అని పిలుస్తాము. శబ్ద బ్రహ్మ విద్య వాక్ సిద్ధి యొక్క అధిక ప్రవాహంతో మొదలవుతుంది. మనకు తెలిసినట్లుగా శబ్దం సృష్టికి బీజం మరియు ఇది అంతులేని విశ్వంలో ఎల్లప్పుడూ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన వాక్చాతుర్యాన్ని ప్రసాదించే వాగ్వాదిని దేవిని ధ్యానించి ఆ దేవి కృపకు పాత్రలం అవుదాం. శ్రీ వాగ్వాదిని దేవి నమో నమః.